మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు షే పార్టీకి చేతిచ్చి కారు పార్టీలో చేరేందుకు కాలుగా వదిలిచ్చిండు. మాజీ సీఎం కేసీఆర్ సార్ను కూడా కలిసిండు కదా. రాష్ట్రంలో కమలం పువ్వు పార్టీ ఉండంగా కూడా ఎందుకు జీవన్ సారు మరి కారు పార్టీలకే పోతుండు? మళ్ళా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తా అని ఆశగిట్లా పెట్టిండా అంటే చెప్తా పండ్రి. అయ్యా జీవనాలు సారు జీవోయేదాకా కూడా షీ పార్టీని ఇడిచిపెట్టేది లేదని చెప్పిన మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల నుంచి కుడికాలు తీసి కారు పార్టీల ఎడమకాలు ఎందుకు పెడుతుండ్రు మీరే చెప్పుర్రి. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 23 నవంబర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో ప్రజల పక్షాన్ని నిలబడటానికి ఇవాళ ఏదైతుందో బీఆర్ఎస్ స్పందించుకోవడం జరిగింది. ప్రజల పక్షాన నిలబడేందుకు బీఆర్ఎస్ బలగంలో చేరుతున్నానని అనబడితిరి. కానీ 10 ఏళ్ల పాలనలో అదే కారు పార్టీ కూడా ఏలువాడిలో ఉన్నప్పుడు ఇస్తామని చెప్పిన పథకాలు ప్రజలకు చక్కగా ఇయ్యలేదు. ప్రజల పక్షాన ప్రభుత్వం కూడా నిలబడలేదట. అందుకే మనసు సెంచరిల్లిన ప్రజలు మార్పు కోరుకొని కారుకు కాలిచ్చి చేయిల చేతులు కలిపిర్రు. అసొంటి పార్టీలకు ఇప్పుడు మీరు ప్రజల కోసం పోయిర్రా లేకుంటే పదవుల కోసమా? అయినా ఇప్పుడు ప్రజల కోసం చేయి సర్కారుతోని కొట్లాడదాం అనుకుంటే మీరు జగిత్యాల ప్రజలతోని కలిసి ఏ పార్టీలకు కూడా పోకుండా కొట్లాడినా మీకు అండగా ప్రజలే ఉండేటోళ్ళు. జగిత్యాల జనాలు అంతా కూడా పదవుల కోసం ఇప్పుడు జీవన్ రెడ్డి సారు వేరే పార్టీలకు పోతుండని అనుకునే కాడికి వచ్చా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.